కరీంనగర్లో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. కౌశిక్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అలర్ట్ అయ్యారు. అర్ధరాత్రి 1 పిఎస్కు భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక కాసేపట్లో కౌశిక్ రెడ్డిని పోలీసులు మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని నిన్న రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. కలెక్టరేట్లో గొడవ చేశారన్న కేసులో ఆయనపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్లో అరెస్ట్ చేసిన పోలీసులు కరీంనగర్కు తరలించారు. ఈ క్రమంలో అక్కడికి భారీ ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు చేరుకున్నారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. కౌశిక్ రెడ్డిపై 3 కేసులు నమోదయ్యాయి. ఎమ్మెల్యే సంజయ్తో దురుసుగా ప్రవర్తించారని ఆయన పీఏ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సమావేశంలో గందరగోళం పక్కదారి పట్టించారని ఆర్డీఓ మహేశ్వర్ ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదైంది. తన పట్ల దురుసుగా ప్రవర్తించారని గ్రంథాలయ చైర్మన్ మల్లేశం ఇచ్చిన ఫిర్యాదుపై ఇంకో కేసును ఫైల్ చేశారు. ఈ మేరకు వేరువేరుగా 3 కేసులను పోలీసులు నమోదు చేశారు. మరోవైపు పాడి కౌశిక్ రెడ్డిపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కు కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ ఫిర్యాదు చేశారు. తనతో దురుసుగా ప్రవర్తించారని, కాబట్టి కౌశిక్పై చర్యలు తీసుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ను కోరారు. మొన్న కరీంనగర్ కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది. రైతు భరోసా ఇందిరమ్మ, ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డు జారీ సన్నద్ధతపై నిర్వహించిన కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మాట్లాడే సమయంలో ఆయన పక్కనే కూర్చున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి లేచి అభ్యంతరం తెలిపారు. దీంతో ఇరువురు మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ సైదులు అందిస్తారు. సైదులు అమూల్య, నిన్న జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కరీంనగర్ పోలీసులు అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి నేరుగా కరీంనగర్ కి పాడి కౌశిక్ రెడ్డిని తరలించారు. ప్రస్తుతం అయితే కరీంనగర్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు. రాత్రి కూడా అక్కడే బస చేసేందుకు కూడా పాడి కౌశిక్ రెడ్డికి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి సో ఏర్పాట్లు కూడా చేసినట్టు కూడా సమాచారం. అయితే నిన్న రాత్రి సమయంలో కూడా ఆయన వైద్య పరీక్షల నిమిత్తం ఆయన ఆరోగ్యం ఎలా ఉంది ఏందనే ప్రభుత్వ వైద్యుల్ని పోలీసులు అంటే అక్కడ కొంత పాడి కౌశిక్ అరెస్ట్ నేపథ్యంలో కరీంనగర్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ ముందు కొన్ని ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో వైద్య పరీక్షల నిమిత్తము ప్రభుత్వ వైద్యులను నేరుగా 3 టౌన్ పోలీస్ స్టేషన్ కే పిలిపించారు కరీంనగర్ పోలీసులు. సో ఇక ఈ రోజు ఉదయం 10 గంటల సమయంలో ఆయన్ని ఇక్కడ మెజిస్ట్రేట్ ముందు, కరీంనగర్ మెజిస్ట్రేట్ ముందు ఆయన్ని హాజరుపరుస్తారని చెప్పేసి కూడా మనకైతే సమాచారం అందుతుంది. సో ఏదేమైనా సరే ఆయన జరిగిన అంటే ఆదివారం రోజు కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశంలో ఇటు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, అదేవిధంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీద జరిగిన వాగ్వాదం అది ఒకరిపై ఒకరు పరస్పరంగా విమర్శలు చేసుకోవడం, అదేవిధంగా సంజయ్ కుమార్ ని ఇతను దూషించిన విధానం కానీ అవన్నీ పైన కూడా ఇటు కరీంనగర్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో పాడి కౌశిక్ రెడ్డి పైన 3 కేసులు నమోదు కావడం తోటి నిన్న ఆయన్ని జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర కరీంనగర్ 3 టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. సో ఇక అక్కడ నుంచి నేరుగా ఆయన్ని కరీంనగర్ తరలిస్తున్న నేపథ్యంలో మార్గ మధ్యలో అక్కడక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి రాత్రి సమయంలో. ఎందుకంటే బీఆర్ఎస్ లీగల్ టీం కూడా పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ చేసిన తర్వాత అసలు ఆయన ఎక్కడున్నారు ఏంటనే దానిపైన కూడా ఇటు లీగల్ టీం, బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం అందరూ కూడా 3 టౌన్ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. అక్కడ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం కూడా చేశారు. సో ఆ సమయంలో ఎవరు కూడా లోపలికి అనుమతి లేదు అని చెప్పేసి కూడా పోలీసులు చెప్పడంతో వాళ్ళు కూడా గేట్ బయటే ఉండడం జరిగింది. సో అక్కడ నుంచి విచారణ నిమిత్తం అసలు ఏం జరిగిందనే కేసుల పైన విచారణ నిమిత్తం ఆయన్ని అక్కడ నుంచి వివిధ పోలీస్ స్టేషన్ లో అంటే మొదటగా 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారని చెప్పేసి సమాచారం, తర్వాత 2 టౌన్, తర్వాత 3 టౌన్ అంటే చివరిగా 3 టౌన్ పోలీస్ స్టేషన్ లోనే పాడి కౌశిక్ రెడ్డికి బస ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఇప్పుడు ఉదయం 10 గంటల సమయంలో ఆయన మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారని చెప్పేసి కూడా మనకైతే సమాచారం ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఒక యువ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి కూడా ఇటు కొంత పార్టీకి కొంత నష్టం కలుగుతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. సో ప్రస్తుతం అయితే మాత్రం పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి
ఆ ఈ వివాదం ఏదైతే ఉందో ఆ వివాదం పైన కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం ఖచ్చితంగా అక్కడ ఫైట్ చేసిన తర్వాత మేజిస్ట్రేట్ ముందు కూడా వాళ్ళ యొక్క పాడి కౌశిక్ రెడ్డి తరపున వాదనలు వినిపించే అవకాశం కనిపిస్తుంది. ఆయన బెయిల్ కూడా తొందరగా వచ్చేందుకు ప్రయత్నం చేసినట్టు కూడా మనకి తెలుస్తుంది. సో ఇక ఇప్పటికే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ ని ఖండించారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గానీ, మాజీ మంత్రి హరీష్ రావు గానీ, బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నేతలందరూ కూడా పాడి కౌశిక్ రెడ్డి అక్రమ అరెస్ట్ అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో ఇక ఈ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కరీంనగర్ లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎవరు కూడా కరీంనగర్ త్రిడన్ పోలీస్ స్టేషన్ ముందు రాకుండా పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ప్రస్తుతం అయితే మాత్రం ఇంకా ఆయన కరీంనగర్ త్రిడన్ పోలీస్ స్టేషన్ లోనే కరీంనగర్ పోలీసులు అదుపులో ఉన్నారు కాబట్టి సో ఇక 10 గంటల సమయంలో ఆయన మేజిస్ట్రేట్ ముందు ఆధారపరుస్తారని చెప్పేసి కూడా మనకైతే సమాచారం అందుతుంది. అమూల్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సైదులు.